హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సిపై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM ఆ వీక్ మొత్తం చెప్పుకున్న క్లాసెస్ మీద వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ ఫ్రీ, టెస్ట్లు ఫ్రీ. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత క్లాసెస్ అన్నీ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి నౌన్ని స్టార్ట్ చేసుకున్నాము. నౌన్లో ఉండే టైప్స్ ఏంటి, 5 టైప్స్ ఉంటాయి కదా, అందులో 4 ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే నౌన్ జెండర్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, ఎలా గుర్తుపట్టాలి, అలాగే నౌన్ నెంబర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం కలెక్టివ్ నౌన్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చాలా క్లాసెస్ చెప్పేసాం. ఏం చెప్పాం, ఎలా చూడాలి, ఎక్కడ ఉంటాయి, ఎగ్జామ్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పున్నాను. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? ఓకే. కలెక్టివ్ నౌన్ ఇది ఎందుకు సపరేట్గా చెప్తున్నామంటే దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది కాబట్టి, ఇంపార్టెంట్ కాబట్టి నౌన్ మొత్తాన్ని ఒక దగ్గర చెప్పి ఈ కలెక్టివ్ నౌన్ అనే టాపిక్ని సపరేట్గా చెప్పడం జరుగుతుంది. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకి ముందుగా రావాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక సెంటెన్స్ ఇస్తారు. అందులో ఏది నౌన్, ఏది ప్రొనౌన్, ఏది యాడ్జెక్టివ్, ఏది యాడ్వర్బ్, ఏది వెర్బ్ అనేది మనం ముందు గుర్తుపట్టగలగాలి. అది దాని పొజిషన్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటది అనమాట. ఒక దగ్గర వెర్బ్ అయింది, ఇంకో దగ్గర యాడ్వర్బ్ అయిపోతుంది. సో ఒక దగ్గర నౌన్ అయింది, ఇంకో దగ్గర యాడ్జెక్టివ్ అయిపోద్ది. ఒక దగ్గర యాడ్జెక్టివ్ అయింది, ఇంకో దగ్గర నౌన్ అయిపోద్ది. అది ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో స్కోర్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే మనం కలెక్టివ్ నౌన్ డిస్కస్ చేసుకున్నాం. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్న 8 పార్ట్స్ కంప్లీట్ అయ్యాక ఆ సెంటెన్స్ లో ఎలా గుర్తుపట్టాలనేది కూడా క్లియర్ గా చెప్పుకుందాం. ఓకే, ఈ టాపిక్ నుంచి అయితే టెట్ లో చాలా ఎక్కువ బిట్లు అయితే వస్తాయండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి ఖచ్చితంగా 5 to 6 బిట్స్ వస్తాయి. ప్రిపోజిషన్ నుంచి వస్తాయి, నౌన్ నుంచి వస్తుంది, ప్రొనౌన్ నుంచి వస్తుంది. ఆ నౌన్ లో కలెక్టివ్ నౌన్ మీద ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కంజంక్షన్, ఇంటర్జంక్షన్, తర్వాత యాడ్జెక్టివ్లు ఇంకా చాలా ఉంటాయి. టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉంటుంది, యాడ్వర్బ్, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఇవన్నిటి నుంచి కూడా ఖచ్చితంగా ఒక్కొక్క బిట్ వచ్చి 5 to 6 బిట్స్ టెట్ లో కంపల్సరీగా వస్తాయి. అందుకని ఫస్ట్ ఈ టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో వీడియోని చివరి వరకు చూడండి, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంటిన్యూస్ గా చూడండి. ఓకే, కలెక్టివ్ నౌన్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ఏ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ టేకెన్ టుగెదర్ అండ్ స్పోకెన్ ఆఫ్ యాజ్ వన్ హోల్. ఏదైనా ఒక సమూహానికి ఒక పేరు సూచించాలి అని అనుకుంటే దానికి పెట్టే పేరునే కలెక్టివ్ నౌన్ అని అంటామండి. అది ఒక ప్రజలు ఉండే గుంపు కావచ్చు, ఒక యానిమల్స్ గుంపు కావచ్చు, ఒక పుస్తకాల గుంపు కావచ్చు, ఏదైనా ఒక బృందంకి, ఒక గుంపుకి, ఒక సమూహానికి ఒక పేరుని పెట్టాలి అంటే అది కలెక్టివ్ నౌన్. నౌన్ అంటే పేరు మనకు తెలుసు, కానీ అదే ఒక సమూహానికి పెట్టాలి అంటే సపరేట్ దానికి సపరేట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ గ్రూప్ కి సంబంధించి ఏ పేరు అని అలా ఉంటుంది. సో దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అని చెప్తామన్నమాట, సమూహపు పేరు అని చెప్తాం. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని కలెక్టివ్ నౌన్స్ అయితే ఇచ్చాను, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడొచ్చు, ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్. ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ అంటే ఇక్కడ ఏవైతే థీవ్స్ అనొచ్చు, క్రిమినల్స్ అనొచ్చు, ఆ థీవ్స్ యొక్క గుంపుని, ఆ దొంగల గుంపుని, ఆ సమూహాన్ని మనం గ్యాంగ్ అని సూచిస్తాం అన్నమాట. సో ఆ మొత్తం సెంటెన్స్ నేను ఇక్కడ రాయలేదు. సో ఆ కలెక్టివ్ నౌన్ ఏంటి, అది దేన్ని సూచిస్తుంది అనేది నేను రాశాను. సో ఇక్కడ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ లేదా క్రిమినల్స్ అనొచ్చు. థీవ్స్ లేదా క్రిమినల్స్ యొక్క సమూహాన్ని మనము గ్యాంగ్ అని అంటాం. ఓకే, ఆర్మీ, సోల్జర్స్, సైనికుల సమూహాన్ని ఆర్మీ అని అంటాం, లేదా రెజిమెంట్ అని కూడా అనొచ్చు. బోర్డ్, కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ అందరినీ కలిపి బోర్డ్ అంటాం. బొకే, ఫ్లవర్స్, పువ్వుల సమూహాన్ని బొకే అని అంటారు. క్లస్టర్, స్టార్స్ అన్నమాట. గెలాక్సీ అని కూడా అనొచ్చండి. స్టార్స్ యొక్క సమూహాన్ని, స్టార్స్ యొక్క గుంపుని మనము గెలాక్సీ అని కూడా అనొచ్చు. అలాగే క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అని కూడా అంటారు. కోర్ అంటే సింగర్స్ అన్నమాట, పాటలు పాడే బృందాన్ని మనం కోర్ అని అంటాం. ప్రైడ్ అంటే లయన్స్, సింహాల సమూహాన్ని ప్రైడ్ అని అంటారు. క్రౌడ్ అంటే పీపుల్ కి సంబంధించి మనకి 4 టైప్స్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి. అవి ఎలా గుర్తుపట్టాలనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం.
పీపుల్ కి సంబంధించి క్రౌడ్ అంటారు, మాబ్ అంటారు, ఆడియన్స్ అంటారు, స్పెక్టేటర్స్ అంటారు. మరి ఎప్పుడు ఏది అంటారంటే ఇప్పుడు పర్ఫెక్ట్, ఇప్పుడు వాళ్ళకి ఏ పర్పస్ లేదు, వితౌట్ ఎనీ పర్పస్ వాళ్ళు గుంపుగా ఉన్నారు, వాళ్ళకి ఏ పని పాట లేకుండా గుంపుగా ఉన్నారు సింపుల్ గా చెప్పాలంటే. అలాంటి గుంపుని, అలాంటి ప్రజల సమూహాన్ని మనము క్రౌడ్ అని అంటాం. లేదు ఒక డిస్ట్రక్టివ్ పర్పస్ తో వాళ్ళు మీట్ అయ్యారు ఇప్పుడు, సో అలా ఒక పర్పస్ తో మీట్ అయ్యే వాళ్ళు ఒక మీట్ అయితే దాన్ని మనం మాబ్ అంటాం. వితౌట్ ఎనీ పర్పస్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ఏ పీపుల్ క్రౌడ్ అన్నమాట. విత్ డిస్ట్రక్టివ్ పర్పస్ మాబ్ అన్నమాట. ఆడియన్స్ అంటే ఏంటంటే వినడానికి గుంపుగా చేరి అక్కడ మనం ఉన్నాం అనుకోండి, సో ఆ గుంపుని మనం ఆడియన్స్ అంటాం. చూడడానికి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అది వినం కదా, చూస్తూ వింటాం. సో ఆ పర్టికులర్ గా చూడడానికి ఉన్న సమూహాన్ని మనం స్పెక్టేటర్స్ అంటాం. వినడానికి అయితే ఆడియన్స్ అంటాం. ఒక పర్పస్ తో అక్కడ సమూహంలో మనం ఉంటే మాబ్ అంటాం సమావేశం అయితే. వితౌట్ పర్పస్ ఉంటే క్రౌడ్ అని అంటాం. ఇది కేవలం పీపుల్, ప్రజల సమూహంగా ఉంటే ఈ 4 టైప్స్ అన్నమాట. సో డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ బంచ్, థింగ్స్ అన్నమాట. ఇప్పుడు తాళాలు కావచ్చు, ఏదైనా కొన్ని వస్తువుల యొక్క గుంపుని మనము బంచ్ అని అంటాం. బంచ్ ఆఫ్ గ్రేప్స్ అనొచ్చు, అలాగే బంచ్ ఆఫ్ కీస్ అనొచ్చు, అలా అనమాట. సో బంచ్ ఆఫ్ థ్యాంక్స్ అని అంటారు, అంటే చాలా ఎక్కువ అని మీనింగ్ వస్తుంది అనమాట అక్కడ. ఓకేనా. బండిల్, బండిల్ అంటే స్టిక్స్, పేపర్స్ యొక్క కట్టని మనము బండిల్ అని అంటాం. బ్రూడ్ అంటే చిక్స్, ఇది నేను 6th క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను కదా. నెక్స్ట్ లైబ్రరీ అంటే బుక్స్, ఏ గ్రూప్ ఆఫ్ బుక్స్ ఈజ్ కాల్డ్ లైబ్రరీ. స్వార్మ్ అంటే బీస్ అండి. తర్వాత హీప్ అంటే డిజార్డర్ కలెక్షన్ ఆబ్జెక్ట్స్, అంటే గొట్ట లేదా చెత్త కుప్ప అంటాం, పోగుగా పడి ఉంది అని అంటాం కదా. సో అంటే ఒక క్రమ పద్ధతిలో లేకుండా చల్లా చెదురుగా ఒక గుట్టలాగా పడి ఉంటే దాన్ని మనం హీప్ అని అంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ టీమ్, ప్లేయర్స్ యొక్క గ్రూప్ ని మనం టీమ్ అంటాం. ట్రూప్, TROUPE, ట్రూప్ అంటే ఆర్టిస్ట్స్ అండి. వాళ్ళు డాన్సర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, ఎవరైనా కొంతమంది ఆర్టిస్టులు కలిసి ఉంటే దాన్ని ట్రూప్ అని అంటాం అనమాట. సింగర్స్ ని కూడా ట్రూప్ అనొచ్చు, కానీ ప్రత్యేకించి సింగర్స్ కి మనం కోయిర్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా. ట్రూప్ అంటే ఆర్టిస్ట్. మళ్ళీ ఇంకొక ట్రూప్ ఉంది, అది మళ్ళీ స్పెల్లింగ్ వేరు, TROOP ట్రూప్. దాన్ని మనం సోల్జర్స్ కి సంబంధించి ట్రూప్ అని పిలుస్తాం. ఇక్కడ ఈ TROUPE ట్రూప్ అంటే ఆర్టిస్ట్ అనమాట. మళ్ళీ సోల్జర్స్ కి సంబంధించి ఆర్మీ అని కూడా, రెజిమెంట్ అని కూడా అంటాం. ఓకే ఫ్రెండ్స్. TROUPE ట్రూప్ అంటే ఆర్టిస్ట్, డాన్సర్, యాక్టర్స్. హెడ్ అంటే యానిమల్స్, లార్జ్ యానిమల్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువగా ఉండే పశువుల గుంపుని మనం హెడ్ అని అంటామండి. ఓకేనా. సో స్కూల్, సోల్. 6th క్లాస్ లో మనకి ఫిష్ కి సంబంధించి చెప్పినప్పుడు స్కూల్ అని చెప్పాను. ఎందుకు అంటే అక్కడ పర్టికులర్ ఆ పేర్లకు సంబంధించి పైన ఇచ్చిన వాటిని కింద వాటితో మ్యాచ్ చేయమన్నారు కాబట్టి అక్కడ మనకి అది తప్ప వేరే ఆప్షన్ లేదు. అలా కాకుండా మీకు ఎగ్జామ్ లో ఈ 2 ఇచ్చాడు, స్కూల్ ఇచ్చాడు, సోల్ ఇచ్చాడు. SHOAL సోల్ ఇచ్చాడు. స్కూల్ ఇచ్చి సోల్ ఇచ్చి దేనికి పెట్టాలనే కన్ఫ్యూజన్ వస్తే ఖచ్చితంగా మన ఫిష్ వచ్చిందంటే ఇదే పెట్టాలండి. అలా కాకుండా మనకి వేల్స్ అని సపరేట్ గా ఇచ్చాడు అనుకోండి, ఫిష్ అని ఇవ్వకుండా వేల్స్ అని ఇస్తే అప్పుడు స్కూల్ అని పెడతాం అనమాట. సో రెండింటికి డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది కదా. మీకు ఏమీ ఇవ్వలేదు, అక్కడ వేల్స్ అని సపరేట్ గా ఇవ్వకపోతే రెండింటికి ఫిష్ పెట్టుకోవచ్చు. ఓకేనా. లేదు వేల్స్ అని సపరేట్ గా ఇస్తే దానికి స్కూల్ అని పెడతారనమాట. ఓకేనా. నెక్స్ట్ పార్లమెంట్ అంటే ఔల్స్, ఈ గ్రూప్ ఆఫ్ ఔల్స్ ఈస్ కాల్డ్ పార్లమెంట్. అలాగే ఎంపీలు ఉండేదాన్ని పార్లమెంట్ అంటారు, ఎమ్మెల్యేలు ఉండేదాన్ని అసెంబ్లీ అంటారు. ఓకే. నెక్స్ట్ బెంచ్, బంచ్ వేరు, బెంచ్ వేరు అండి. మీరు ఇక్కడ తేడా గమనించాలి. బంచ్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ బంచ్. బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. మనం అంటూ ఉంటాము మన కేసు కనీసం బెంచ్ మీద కూడా రాలేదండి. బెంచ్ మీద కూడా రాలేదంటే జడ్జిల యొక్క సమూహం దగ్గరకు రాలేదు అని. ఓకేనా ఫ్రెండ్స్. బెంచ్ అంటే జడ్జెస్ అన్నమాట. ప్యాక్ అంటే కార్డ్స్. స్ట్రింగ్స్ అంటే పేర్ల్స్ అని అంటాము. అలాగే క్యామెల్ కి కూడా స్ట్రింగ్స్ అని అంటారు. గ్రూప్ ఆఫ్ క్యామెల్స్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ అన్నమాట, క్యామెల్.
నెక్స్ట్ లిట్టర్, ఏ గ్రూప్ ఆఫ్ పప్పీస్ ఈస్ కాల్డ్ లిట్టర్. లీప్, లియోపార్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ లియోపార్డ్స్ ఈస్ కాల్డ్ లీప్. సిఆర్ఈడబ్ల్యూ క్రూ అంటే ఏంటంటే ఇప్పుడు వర్కర్స్ అన్నమాట. అది షిప్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఎక్కడైనా సరే కొంతమంది పనిచేసే వాళ్ళ సమూహాన్ని అక్కడ దాన్ని సిఆర్ఈడబ్ల్యూ క్రూ అని అంటాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మర్డర్, క్రోస్ యొక్క సమూహాన్ని మర్డర్ అని అంటాము. కాలనీ అంటే యాంట్స్ అన్నమాట, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ యొక్క గ్రూప్ ని కాలనీ అని అంటాము. ఫ్లాక్ అంటే బర్డ్స్ అండి, బర్డ్స్ కి అవుతుంది, షీప్ కి అవుతుంది, గోట్ కూడా అవుతుంది ఫ్లాక్. హెడ్ ఆఫ్ షీప్స్ అని ఎప్పుడు అంటాం, చాలా ఎక్కువ షీప్స్ ఉన్నట్టు. కొంచెం కొంచెం షీప్స్ ఉంటే మనం ఫ్లాక్ ఆఫ్ షీప్స్ అని కూడా అనొచ్చు. ఓకే, బర్డ్స్ కి ఫ్లాక్ అని అంటాం అనమాట. ఇది కలెక్టివ్ నౌన్ కి సంబంధించి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే లైక్ షేర్ వాటి పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంకా నచ్చితే హైప్ అనే ఆప్షన్ ఇస్తే ఇంకొంతమంది నిరుద్యోగులకు మన ఛానల్లో క్లాసెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ క్లాసెస్ అండ్ వీక్లీ టెస్ట్ కూడా రాస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.